షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. నేటి ధ్యానాంశం గార్బేజ్ ఇన్ అండ్ గార్బేజ్ అవుట్. మీరు చూస్తున్న వెనకాల ఉన్నది ఇక్కడ అంతా కూడా ఇది డంప్ యార్డ్. అంత చెత్త చెదారం పనికి రానివన్నీ కూడా ఇక్కడ డంప్ చేస్తారు, కంప్లీట్గా డంప్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు. చెత్త చెదారాలు పనికిరానివి, నిష్ప్రయోజనమై వాటిని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు. కొన్నిసార్లు వీటిని నీటిలో పడేస్తుంటారు, సముద్రంలో పడేస్తుంటారు, డంప్ చేస్తుంటారు. తద్వారా కలుషితమైపోతుంది, వాతావరణం కలుషితమైపోతుంది చెత్త చెదాల ద్వారా, ప్లాస్టిక్ వాటి ద్వారా కూడా. ఇవన్నీ కూడా గమనిస్తున్నప్పుడు, ఈ డంపింగ్ యార్డ్ గమనించినప్పుడు, ఈ చెత్త చెదారాలన్నీ కూడా ఒక ఆత్మీయ సత్యాన్ని మనకు అందిస్తున్నాయి, ఆత్మీయ సందేశాన్ని మనకు అందిస్తున్నాయి. బైబిల్లో కూడా ఈ విషయం చక్కగా వ్రాయబడింది. లేఖన భాగము మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుంచి 28 వరకు ఉన్న వాక్య భాగంలో, 20 నుంచి 23 వాక్య భాగంలో ఈ రీతిగా వ్రాయబడింది. మనిషి లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల అనగా మనుషుల హృదయములను దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నహత్యను, వ్యభిచారమును, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావం అవివేకవచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అభివృద్ధిపరచును ఆయన చెప్పాను. ఈ చెడ్డవన్నీ కూడా, ఈ చెత్త చెదలన్నీ కూడా, ఇవన్నీ కూడా గిల్టీ ప్లెజర్స్ ఫిల్ ద హార్ట్ విత్ గ్యారబేజ్. గిల్టీ ప్లెజర్స్, పనికిరానివన్నీ కూడా, దేవునికి అయిష్టమైనవి, మనం ఉండకూడనివి, వీటితో మనం హృదయాన్ని నింపుకుంటున్నాం. మనం పగతో, ద్వేషంతో, అసూయతో, క్రోధముతో, అల్లరితో, ఆటపాటలతో, మదమత్సరాలతో, వీటితో హృదయాన్ని నింపుకుంటున్నాం. ఇవన్నీ కూడా గిల్టీ ప్లెజర్స్ ఫిల్ ద హార్ట్ విత్ గ్యార్బేజ్, బట్ గాడ్లీ ప్లెజర్స్ స్వీప్ ద హార్ట్ క్లీన్. మంచి ఆలోచనలు, దేవుని వాక్యం అనేది స్వీప్ ద హార్ట్ క్లీన్. whatever sweeps the heart clean. అదే విషయాన్ని లూకా సువార్తికుడు చక్కగా ప్రస్తావించాడు. ఆరవ అధ్యాయము 45వ వచనం. సజ్జనుడు తన హృదయము నుంచి మంచి ధననిధుల నుండి సద్విషములను బయటికి తెచ్చును. దుర్జనులు చెడ్డ ధననిధుల నుండి దుర్విషయాలను బయటకు తెచ్చును. హృదయం నిండి ఉండు దాన్ని బట్టి ఒక నోరు మాట్లాడును. సజ్జనుడు తన హృదయమైన మంచి ధననిధుల నుండి, సజ్జనుడు అనగా రక్షించబడిన వాడు, దేవుని ఆత్మ చేత ముద్రించబడిన వాడు. అతని హృదయం అనేది ఎలా అనగా అది మంచి ధననిధి. హృదయం మంచి ధననిధి. హృదయం మంచి ధననిధితో నింపుకోవాలి. చెడ్డవాడితో కాదు, దేవునికి అయిష్టవాడితో కాదు, పాపంతో కాదు, అవినీతి అక్రమంతో కాదు నింపుకోవాల్సింది. అలా కాకుండా దుర్జనుడు, ప్రభువును ఎరగనివాడు, ప్రభు ఎరిగినా నామకాంతో జీవించేవాడు, వేషధాంతో జీవించేవారు అంతా కూడా వారి హృదయం అనేది చెడ్డ ధననిధి. ఎందుకనగా దుర్విషయాలు అందులో ఉన్నాయి. దుర్విషయాలు అనేది చెడ్డ ధననిధి, సద్విషయాలు మంచి ధననిధి. ఈ చెత్త చెదారం అంతా గమనించినప్పుడు ఇలా చెడ్డ ధననిధి. దుర్విషయాలు, మంచి విషయాలు కాదు. మంచి పదార్థాలు మన హృదయంలో లేవు, చెడు పదార్థాలు ఉన్నాయి. చెడు లోపల ప్రవేశించినప్పుడు హృదయం కలుషితమైపోతుంది, జీవితం అంతా కలుషితమైపోతుంది. మంచి వాటితో, మంచి పదార్థాలతో నీ హృదయం నింపుకున్నప్పుడు నీ హృదయం పవిత్రపరచబడుతుంది. ఈ చెడు విషయాలు బయట పోవాలంటే మంచి పదార్థాలతో, గుడ్ స్టఫ్, గాడ్లీ ప్లెజర్స్తో నీ హృదయాన్ని నింపుకున్నప్పుడు ఇట్ విల్ స్వీప్ యువర్ హార్ట్, ద గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్. బయటికి అవి పంపిస్తున్నాయి.
హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడడం దేని వాకి సెలవిస్తుంది. కాబట్టి మన హృదయం దేంతో నింపబడదో దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మంచి విషయాలతో నింపబడితే, మంచి ధరణితో నింపబడితే మంచి విషయాలు మాట్లాడతాం. చెడు విషయాలతో, దుర్విషయాలతో నింపబడితే చెడు మాటలు మాట్లాడతాం, మంచి మాటలు మాట్లాడడం. హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడను. దేంతో హృదయం నిండి? చెత్త చెదారంతో హృదయం నిండి ఉన్నదా, లేదా మంచి వాటితో హృదయం నిండి ఉన్నదా? 101 కీర్తన చదువుకోండి. దావీదు మహారాజు అంటాడు, నా ఇంట యథార్థత నడుచుకుంటాను అనగా హృదయం యథార్థత ఉన్నది. యథార్థత నింపబడేది కాబట్టి యథార్థంగా మాట్లాడతాడు. యథార్థత లేని వాడు యథార్థంగా మాట్లాడాడు. కాబట్టి నీ హృదయం దేంతో నింపబడి ఉన్నది? గ్యారివ చెత్త చెదారముతో నింపబడి ఉన్నదా, లేదా మంచి పదార్థమే దేవుని వాక్యం? అంటే అపోస్తలుడు పౌలు ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయము 8 నుంచి 9 వచ్చేలా గమనించినప్పుడు అన్ని ప్రస్తావిస్తూ ఒక మాట అంటాడు ఆయన. చివరిగా ఫైనల్ ఏమిటంటే, మెట్టుకు సహోదరులారా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీ హృదయాన్ని ధ్యానముంచుకొనుడి. వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఏవి సత్యమైనవి, సత్యమైన వాటితో నింపుకోవాలి. మాన్యమైనవి, నాణ్యమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఖ్యాతి గల వాటితో హృదయాన్ని నింపుకోవాలి. కానీ మన హృదయము మంచిగా నింపబడితే మంచిగా మాట్లాడతాం, మంచి చేస్తాం, మంచిగా ప్రవర్తిస్తాం. బిహేవ్ డీసెంట్లీ, గాడ్లీ బిహేవియర్. కానీ ఈనాడు గమనించినప్పుడు ఎలా ఉన్నాయి హృదయాలు? నేను హృదయం ఎలా ఉన్నది ఒక్కసారి పరీక్షించుకు. దీని వాక్యంలో ఇలాంటి చెత్త చెదారంతో నింపబడి ఉన్నదా, దుర్విషయాలతో నింపబడి ఉన్నదా? దట్ ఈస్ ఫిల్తీ గ్యార్బేజ్. నేను బయటకు తీసుకురావాలి, వాటిని బయటికి పంపేయాలి. వాడి కిత్రం వాగులు ఏడితే ఆనాడు హిచ్కియా ఆ విగ్రహ చిన్నాభినం చేసి అంటించి ఇద్దరు వాగులు పడేశాడు. అలా వాటిని మనం బయటికి పడవేయాలి. అంటే దేని వాక్యంతో నింపుకున్నప్పుడు నీ హృదయం అనేది పవిత్రపరచబడుతుంది. కాబట్టి నువ్వు హృదయం ఏడిదిగా ఉన్నది, మంచి ధననిధిగా ఉన్నదా, లేదా చెడ్డ ధననిధిగా ఉన్నదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను చెత్త చెదలను బయటికి పారవేసి దేని వాక్యంతో నింపుకొని హృదయాన్ని ఆత్మతో నింపుకో. అప్పుడు ఏదో మాట్లాడినా కూడా ఇతరులకు మేలుకరగా ఉంటుంది. అందరూ అపోస్తలుడు అంటాడు, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచికరదిగాను కృపాసహితంగా ఉండాలి. చెడ్డదనేది కృపాసహితంగా ఉండదు. మాట్లాడితే రుచిగా ఉండదు, శుచిగా ఉండదు. అందుకే గ్యార్బేజ్, దుర్విచారంతో నింపబడింది. కాబట్టి ఏది మాట్లాడినా కూడా అది ఇతరులుగా మేలుకరంగా ఉండదు. కాబట్టి హృదయ పరిశీలన చేసుకొని ఈ చెత్త తొలగించుకొని దేని వాటితో నింపబడి మనం ముందుకు సాగిపోతే నువ్వు పాడినా, నువ్వు మాట్లాడినా ఇతరులకు మేలు కలుగుతుంది, దీవెన కలుగుతుంది, సంఘానికి, సమాజానికి, నీ కుటుంబానికి మేలు కలుగుతుంది. అలా మేలు కలగడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపా సాహిత్యముండుగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నతుల యేసయ్య మీ స్తోత్రాలు చెల్లిస్తాం నాయన. చెత్త చెత్త గ్యార్బేజ్ వల్ల తండ్రి, ఒక చెత్త డంప్ యార్డ్ వలె మా హృదయం నిధి ఒక్కసారి పరిశీలన చేసుకోవడానికి మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చెడ్డ ధననిధిగా ఉన్నదా మా హృదయం? మంచి వాటికి ప్రభా ధననిధిగా ఉన్నదా? ఒక్కసారి పరిశీలన చేసుకోదండి. దుర్విషయాలను తొలగించుకుని ప్రభువా మంచి పదార్థాలతో, వాక్యాన్ని మంచి పదార్థాలతో మా హృదయాన్ని నింపుకోవాలని కూడా ఇచ్చేయండి ప్రభువా. మీ సెలవు చేత సత్యమైనవి, మాన్యమైన, న్యాయమైన, పవిత్రమైన, రమ్యమైన, ఖ్యాతి గల వాటితో హృదయాన్ని నింపుకొని అటువాడు చేసినప్పుడు, అటువాడు చూపించినప్పుడు తండ్రి అనేకులు దీవెన కలుగుతుంది, మేలు కలుగుతుంది. కాబట్టి ఆ రీతిగా జీవించడానికి ప్రభువా మీ ఆత్మశక్తి సంపూర్ణ ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.